డబ్బు తీసుకున్నా ఎవడో ఓటు వేయడండి ఇంకా. అంటే దీన్ని బట్టే ఏం సంకేతాలు ఇస్తున్నాయి? దీని సంకేతాలు ఏమైంది అంత పవన్ కళ్యాణ్ వలస అయిపోయింది, తెలుసు వలస అయిపోయింది. పెద్దది ఇంకా అలాంటి సమస్య ఏమి లేదు. క్వశ్చన్ అడగముందే చెప్పారు. ఇంకే క్వశ్చన్ లేదండి ఇంకా. ఇంకా పోతే ఉంటుంది దున్నెత్తది అంటారు కదా, ఇంకా దున్నెత్తది పోతున్నాయి. జనంలో సగం మంది పోతుంది. నియోజకవర్గం ఎలా ఉండబోతుంది ఇక్కడ మరి? పవన్ కళ్యాణ్ గారు నిన్న చూడక్కర్లేదండి ఇంకా దూడు దులిపేస్తుంది, ఇంకా అలాంటి సమస్య ఏమి లేదు. నేను క్వశ్చన్ అడగముందే చెప్పాను. దులిపేస్తుంది, ఇంకే క్వశ్చన్ లేదండి ఇంకా. ఇంకా పోతే ఉంటుంది దున్నెత్తది అంటారు కదా, ఇంకా దున్నెత్తది పోతున్నాయి. 2 సీట్లు పోటీ చేసాడు, 2 చోట్ల ఓడిపోయాడు. అలాంటి వాడికి ఓటు వేసినా వేస్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. జగన్మోహన్ గారు ఇంకేం తెచ్చిందండి, దొంగసారి బెట్టికి బొక్కడిపోయిందని ఆయన చెప్తుంటేనే పులకరాయి కొట్టించారంట కదా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కొట్టించారంట. ఆడు కొట్టించలేదండి, దొంగలాడికి వాడి కొట్టించుకున్నాడు. లేకపోతే అక్కడ కొడుతున్నది. అంటే తంగెళ్ళ ఉదయసేన్ గారు జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు, చలమశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. 2 ఓట్లు వేయాలి మీరు ఈ నియోజకవర్గం నుంచి, పిఠాపురం నుంచి. గదలకే వేస్తామంటారు కంపల్సరీగా, మరి అందులో తేడా ఏం లేదు. ఇంకా అంటే గతంలో చూసుకుంటే మరి పవన్ కళ్యాణ్ గారు అంటే సొంత డబ్బులు తెచ్చి ఆర్థిక సాయాలు ఇవన్నీ చేతం చూశారు. ఆయనకు అధికార పదవులు వస్తే మీ నియోజకవర్గం బాగుపడతారు అనుకుంటున్నారు? బాగుపడుతుందండి, దాని గురించి మా తపన అంతా. ఎలా ఉన్నాయి మీరు రోడ్లు 5 సంవత్సరాల్లో ఎలా ఉన్నాయి? ఏమైనా వేసారా మీకు? రోజు ఏమీ లేదండి, ఇక 5 సంవత్సరాలు రోడ్లు ఎక్కడ పోయలేదండి, ఏ రోడ్లు ఏమి పోలేదండి. మా పవన్ కళ్యాణ్ గారు మా పిడారం ముట్టాలిగా గుర్తుండాలండి, మాకు గుర్తుండాలా. ఎందుకు అంత అభిమానం ఎందుకు పవన్ కళ్యాణ్ గారు అంటే? మీలాంటి పెద్దవాళ్ళకి కూడా అంటే జనసేనలో కుర్రోళ్ళే ఉంటారో, ఓట్లు 10 కొద్దిగానే ఓట్లు పడతాయని చెప్తున్నారు. బీజేపీ చెప్తున్నారు కుర్రోళ్ళు మాత్రం ఉంటారు జనసేనలో. అలాగేమి లేదండి, ఇంకా పెద్దవాళ్ళే కుర్రోళ్ళే కదండి, ఇంకా అంతానండి. ఇంకా మా ఊళ్ళో అయితే అంతానండి. ఎవరో ఉంటారండి 10 మంది, 15 మంది అంతే. మీ వయసు ఎంత? మీరు జనసేన ఓటేస్తానంటున్నారు, అసలు మీ వయసు ఎంత? ఎందుకు అంత అభిమానం? 70 ఉంటుందండి. జనసేన అంటే ఎందుకు అంత అభిమానం? చాలా ప్రేమ అండి జనసేన అంటే, మా ప్రేమ అండి. అలాగే అప్పుకో. అంటే ఎందుకు, ఏం తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి? పవన్ కళ్యాణ్ ఏంటండి, ఆయన ఉద్రేకం చూసి మనకు వేయాలనిపించిందండి. మాకు ఆయన అయితే మాకు పెద్ద పనులు అన్ని చేసి పెడతాడని. పిఠాపురం నియోజకవర్గం ఎలా ఉండబోతుంది మరి? వంగ గీత గారు నామినేషన్ చేశారు, 10,000 మంది జనం వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ ఇస్తే 70-80,000 మంది జనం వచ్చారు. అంటే దీన్ని బట్టే ఏం సంకేతాలు ఇస్తున్నాయి? సంకేతాలు ఏమైంది అంత పవన్ కళ్యాణ్ వలస అయిపోయింది, వలస అయిపోయింది. అంటే కొంతమంది అంటున్నారు క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, వైసీపీ వాళ్ళు అంటున్నారు క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, ఇలాగే చెప్తారు, లాస్ట్ కి వచ్చేసరికి ఓట్లు వేయరు అని అంటారు. అంటారు అనుకుంటే సొంత వాళ్ళు అంటారు, దానికి అది కనుక మామ వలస వలసను నిన్న పిఠాపురం చూసారు ఏం జనం, అందరూ అటు విడిగా ఎంత జనం వచ్చింది, ఎవరు కాకేలేదు, చేయలేదు. లాస్ట్ కి వచ్చేసరికి ఒక ఓటుకి ఒక అంటే ఇంటికో టీవీనో ఫ్రిడ్జో లేకపోతే ఓటుకి ₹1,00,000 ఇలాగ ఏదో ఒకటి పంచి పెడతారు. అప్పుడు ఎలాగా? అయ్యేలేవండి, ఇక అయ్యే 100 కోట్ల రూపాయలు ఎవరండి ఈసారికి అయితే ఆయనకి అండి ఓటు, పవన్ కళ్యాణ్ గారికి 2 ఓట్లు పవన్ కళ్యాణ్ పడుతుంది, 2 ఓట్లు కాసుకండి. వంగ గీత గారి వైపు నుంచి చెప్పేది ప్రధానంగా ఏంటంటే గతంలో 2 చోట్ల ఓడిపోయాడు పవన్ కళ్యాణ్, ఈసారి కూడా అంతే, ఇక్కడ చెప్తారు కానీ ఓట్లు వేయరు, గ్లాస్ పగిలిపోద్దని విమర్శిస్తున్నారు. విమర్శిస్తారండి, వంగ గీత చూసాం, అవును ఒకసారి ఎమ్మెల్యే చూసాం, ఒకసారి ఎంపీ చూసాం, మీరు చూడాలి మాకు కోరిక కలిగిందండి. అదండి. అంటే ఏం తెలుసు మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఎందుకు ఆయన ఎందుకంటే చెప్పిన మాటల ప్రకారం మా నియోజకవర్గం బాగా ఎత్తడంలో ఒక ఇది మాకు కలిగిందండి. 5 సంవత్సరాలు ఎలా ఉంది? డెవలప్మెంట్ అవుతుంది. 5 సంవత్సరాలు ఎలా ఉంది? 5 సంవత్సరాలు బాగలేదండి. ఏ బాగా బట్టలు నొక్కుతున్నారు, అమ్మ కూడా వస్తున్నారు, అన్ని వస్తున్నారు, చొక్కేదండి. 10 రూపాయలు ఇస్తామో చొక్క 20 రూపాయలు పట్టుకున్నారు కానీ కొనుక్కుని కూడా లేబర్ కూడా చూడలేను. అంటే మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంది? 5 సంవత్సరాల్లో అభివృద్ధి అని జరిగిందా? ఏం లేదండి. ఇప్పుడు మేమైతే బాగుందండి, ఇప్పుడు మేము బాగున్నాండి, మా ఆధారపడిపోయింది మా కొడుకు
పింఛన్ ఎప్పుడు వస్తున్నా మా నాన్న పింఛన్ వస్తే మా ఊరికి వెళ్తానే ఆడి వస్తానండి. కొడుకు మేము ఆధారపడలేదండి. మా కొడుకు ఆధారపడ్డాడు. అంటే 5 సంవత్సరాల్లో వాలంటీర్ జాబులు ఇచ్చాం 5,000 రూపాయలు వాలంటీర్ జాబ్. ఈ ఊరికి ఎదురు ఇంకా ఊరికి 10 మంది ఇచ్చారండి వారంటీ జాబులు. ఎలా ఉండిపోయింటే మా నాన్న పింఛన్ ఎప్పుడు వస్తుంది, నేను ఇప్పుడు ఊరికి వెళ్తాను ఇట్లా వెళ్ళండి కొడుకు. ఇలా కొడుకు ఆధారపడి బాబు. అంటే పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మీకు చుట్టుపక్కల ఏం కావాలనుకుంటున్నారు మీ నియోజకవర్గం? మాకు రోడ్లు బాగాలండి, కొంచెం ఏదైనా కంపెనీ కడితే ఉద్యోగం వస్తే కుర్రలకి వాళ్ళు ఏదో బతుకుతారని చెప్తున్నాము. మా ఎంత లేకుండా బతికే మా ఛానల్ మాకు అదే. ఎలా ఉండబోతుంది? ఎంత మెజార్టీ రావచ్చు అంటారు పవన్ కళ్యాణ్? వీళ్ళు అసలు అన్నారు 50 మెజార్టీ వస్తాను. ఎంపీకి 1 ఎమ్మెల్యేకి 1 2 ఓట్లు వేయాలి. అటు చలమలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి 3 సార్లు ఓడిపోయి ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఉదయ్ గారు జనసేన పార్టీ నుంచి ఈయన గాలి గురించి రైతే కట్టండి అన్నమాట. ఆయన 3 సార్లు వాడిపోతాం మరి కట్టండి. ఆయన గెజ్జి పార్టీ వెళ్ళి గెలం పార్టీలో పోతాం 3 సార్లు కూడా. ఆ 3 సార్లు మరి ఇవాళ కూడా ఆడదండి. ఈసారి ఓడిపోద్దాం, ఈసారి ఓడిపోతాను. ఓవరాల్ చూసుకుంటే చలమలశెట్టి సునీల్ గారు రీసెంట్ గా వచ్చి ఒక 400 గ్రామాలు నేను దత్తత తీసేసుకుంటాను, కాకినాడ జిల్లాలో 400 కోట్లు ఖర్చు పెట్టేసి అభివృద్ధి చేసేస్తాను అన్నారు. గడిచిన ఆయన 3 టర్మ్లు అంటే 15 సంవత్సరాలు రాజకీయంలో ఉన్నారు. ఎన్ని గ్రామాలు దత్తత తీసుకున్నారు, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు? అదే అడిగారండి. పెట్టండి అడిగారు ఏంటి నేను పురాకి వెళ్ళి గ్యారెంటీ వచ్చాను. ఎలక్షన్ ముందే ఎందుకు చెప్తున్నారు? ముందు ఎందుకు చెప్పారు? ఎన్ని కారణం అంటే ఏదో గెలుపుకోవడం ఏదో అంటారండి కదా. ఎలక్షన్ అయిన తర్వాత ప్రజల్లో ఉంటాడు ఆయన. మేము అదే మరి ఉండండి ఉంది. ఎప్పుడైనా వచ్చారా మీ గ్రామాలకి? ఎలక్షన్ అయిన తర్వాత ఓడిపోయింది రాదండి, ఒకసారి రాదండి, రాలేదండి. వంగా గెలుచుకుని రాలేదు, రాలేదండి. ఓడిపోతే రాదండి. వంగా గెలిచిన రాలేదు. కరోనా కూడా దుప్పటి ముందు చూసుకున్నాడు. వరంగా తిరిగారండి ఇక్కడ 300 వచ్చి సొసైటీ. ఇక టీడీపీ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, జనసేన వాళ్ళు కలిసి పనిచేస్తున్నారా? ఎలా ఉంది అంటే కొంచెం 2 ఏదో చిన్న చిన్న తయారు అయ్యానండి. మొత్తం రాజకీయ పెద్దల మాట కుర్రలు ఎన్నికలేరండి. అందరూ కూడా గలసే అంతేండి. మరి వంగాగీత గారు నామినేషన్ చేశారు, 10,000 మంది జనం వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసారు, 70,000-80,000 మంది జనం వచ్చారు. రోడ్లన్నీ కిక్కిరిసిపోయి. దీన్ని బట్టి ఏం అర్థం అవుతుంది పిఠాపురం నియోజకవర్గం? వంగాగీత గారు చేసి ఉన్నారండి ఇంత మునుపు. కాబట్టి మా కోసం పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి ఆయన్ని మేము చేసుకుంటాం, పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తారని మాకు చాలా సంతృప్తిగా ఆశ ఉన్నది. అంటే మరి గతంలో వంగాగీత గారు చేశారు కదా ఎంపీకి ఎమ్మెల్యేగా, అప్పుడు అభివృద్ధి జరగలేదు? జరిగింది, జరగలేదు అంటలేదు. మామూలుగా గీత ఎమర్జెన్సీ, వంగా గీత ఎమర్జెన్సీ అన్ని కూడా పెట్టారు, చేశారు. చేయలేదు అంటలేదండి. ఆవిడ చూసాము, ఈయన కూడా చూడాలి, అది మా ఉద్దేశం. అంటే ఒక మాట మీద ఉంటారు పిఠాపురం ప్రజలు అంటే, వాళ్ళు ఎటు ఓటు వేయాలనుకుంటే అటు అందరూ ఒక మాట మీద ఉంటారు అన్నారు. అది ఎంతవరకు వాస్తవం? ఈసారి ఖచ్చితంగా వేస్తారా ఓట్లు? ఈసారి ఖచ్చితంగా చేస్తారు, పవన్ కళ్యాణ్ గారు గెలిచి తీరుతారు. అది అంటే రోడ్లు గానీ, నీరు గానీ, లేదా రైతుల ఇబ్బందులు గానీ, గిట్టుబాటు ధరలు గానీ రైతులకి ఎలా ఉన్నాయి 5 సంవత్సరాల్లో? ముందు జరిగింది అయితే బాగానే ఉందండి, కాదంటలేదు. అయితే ఇప్పుడు ఈ ఇంకా అభివృద్ధి చేస్తారు మా పవన్ కళ్యాణ్ గారిని ఆశతోటి మేము చేస్తున్నాం. అంటే మీరు రైతులు కదా, సకాలంలో ధాన్యం డబ్బులు వస్తున్నాయా? ధాన్యం వేస్తే బ్రహ్మాండంగా వస్తున్నాయి, రాలేదు అంటలేదండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం కాబట్టి ఇప్పుడు ఈయన చూద్దాం అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ కార్లు మార్చినట్టు పెళ్ళాలు మారుస్తారు, పెళ్లిళ్ళు అయినాయి అని ఇలాంటి వ్యక్తిగత విమర్శలు మారుతారు. వాటి వల్ల మీకు ఏమన్నా ఇబ్బందా, లేదంటే రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల? ఆయన వ్యక్తిగత విషయాలు మాకు అనవసరం. ఇక్కడ అభివృద్ధి చేస్తారని ఆశతోటి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఓకే, అంటే లాస్ట్ కి వచ్చేసరికి ఇలాగే చెప్తారు, గాజువాకలో గానీ భీమవరంలో గానీ ఇలాగే చెప్పి ఓడించారు, అంటే డబ్బులు ఖర్చు పెట్టారు, ఓట్లు కొనేశారు. ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉందా? ఈసారి ఓట్లు కొంటే అలాంటి పరిస్థితి ఏమి రాదండి. ఇక్కడ గెలుపు గ్యారెంటీ 100% వాస్తవం. 2 ఓట్లు వేయాలి మీరు ఈ నియోజకవర్గంలో, ఎంపీకి 1 ఎమ్మెల్యేకి 1. తెలుసా మీకు ఎంపీకి ఎవరెవరు పోటీ చేస్తున్నారు? ఉదయ శ్రీనివాస్ గారు ఇక్కడ జనసేన పార్టీకి, పవన్ కళ్యాణ్ గారు అక్కడ చలమలశెట్టి సునీల్ గారు వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు ఎంపీ క్యాండిడేట్ కింద. ఆయన ఒక ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు. 3 పార్టీల్లో పోటీ చేశారు గతంలో, 3 పార్టీల నుంచి ఓడిపోయారు. ఈసారి ఎలా ఉండబోతుంది? ఎలా ఉండబోతుంటే మేము చెప్పలేము. మాకు కావాల్సింది ఈయన రావాలని మా ఉద్దేశపూర్వకం. 2 ఓట్లు వేయాలి కదా మరి. చలమలశెట్టి సునీల్ గారికి 1, గ్లాస్ 1 వేస్తారా, లేదంటే 2 గ్లాస్ కి వేస్తారా? 2 గ్లాస్కే. ఇంకా అలాగే ఇలాగే మార్పు చేస్తే ఉపయోగం లేదు. ఒక 2 ఒకవైపు వేస్తేనే కదా ఉపయోగం. 2 ఓట్లు గెల మీరు ఒకటి చేస్తున్నారు, ఒక ప్యాలకి 1 గ్లాస్ ఇచ్చు, పవన్ కళ్యాణ్ పోతే అది 2 గ్లాస్ వేస్తాను. ఎలా ఉంది ఇక్కడ? వంగాగీత గారు నామినేషన్ వేశారు, పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేశారు. ఇద్దరిని చూశారు, ఎలా ఉంది? ఇద్దరు చాలా వచ్చిందండి, చాలా తేడా వస్తుందండి. పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ అయితే వచ్చిన జనం ఎలా? నేను వెళ్ళేవాడిని, మేము పిఠాపురం ఓకొత్తారు ఆల్రెడీ జనం ఓసుకోతాండి. ఇంకా అంతా పక్కా నీకు ఏం అనుమానం లేదు. అంటే కొంతమంది అంటున్నారు మీలాంటి పెద్దోళ్ళు, నామినేషన్ అంటే నామమాత్రం వెయ్యాలి కాబట్టి వేస్తున్నారు కానీ గెలుపు తథ్యం అంటున్నారు. అసలు ఏమి లేదండి, ఇంకా మేము ఓసుకోతాండి. ఇంకా
గీత గారి పరిస్థితి ఏంటి? గీత గారు మనకి అవ్వదండి. గీత ఒకసారి చూసాం కదండి, 2 సార్లు చూసాం. 2 సార్లు చూసామండి, ఇంకేం అవ్వదండి గీత. అంటే ఓట్లకి డబ్బులు పంచుదాం ఇవన్నీ అనుకున్నారు. ఈ నిన్న నామినేషన్ సిచ్యువేషన్ చూసాక పంచే ప్రసక్తి ఉందా? ఏమో తెలియదండి, అదైతే మనకు తెలియదండి. గతంలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ ఇలాగే గాజువాకలో భీమవరంలో ఇలాగే చెప్పారు, ఓట్లు కొనేసాం మనకు ఓట్లు వేసారు. ఇప్పుడు ఈసారి కూడా అంతే పిఠాపురం ప్రజలు ఇక్కడ కొన్నా తీసుకోరండి, డబ్బులు తీసుకోరండి. ఒకవేళ తప్పది డబ్బులు తీసుకోరండి, డబ్బులు తీసుకున్నా ఎవడో ఓటు వేయరండి ఇంకా. అదండి పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా గులకరాయి తోటి కొట్టించారు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అని చెప్తున్నారు, ఎంతవరకు వాస్తవం? అని చేస్తాడండి, తప్పది. అది అతను చేసి ఉన్నది, అది వేరండి. నాకు దీనికి సంబంధం ఏం లేదండి. రాయితో దాడి ఎలా చేయించారంటారా పవన్ కళ్యాణ్? అది మాకు సంబంధం, మాకు తెలియదండి. అది రాయి గొడవ కూడా మాకు తెలియదండి. గతంలో ఇలాగే ఒక కోడికత్తి అనే దానితో సింపతి తోటి ఓట్లు వేసారు కదా మీరు, అయ్యో పాపం తండ్రి లేని బిడ్డ అని చెప్పి. తప్పండి, అది దా గొడవ వేరండి, దీనికి దానికి సంబంధం లేదు. వేస్తారు అలా ఓట్లు వేసే ప్రసక్తి వేసేలేదండి, అంతా పవన్ కళ్యాణ్ గారిని మొత్తం 2 ఓట్లు వేయాలి మీ నియోజకవర్గంలో. ఎవరెవరికి వేస్తారు? ఉదయ్ సింగ్ గారికి, పవన్ కళ్యాణ్ గారిని. ఉదయ్ సింగ్ గారు తెలుసా మీకు? తెలుసండి. అంటే ఎలా తెలుసు మీకు? మా ఊరి వచ్చండి, మనం నూకాలమ్మ గుడికి తీర్థానికి వచ్చి మాట్లాడండి అందరితో. ఎలా ఉంటారు ఉదయ్ సింగ్ గారు ప్రజలతోటి? వాళ్ళతో బాగానే ఉంటాడండి. మాకు తెలియదు కానీ బాగా ఉంటాడండి. ఇప్పుడే వచ్చాడు మొత్తం అదండి. చలమశెట్టి సునీల్ గారు మరి 3 సార్లు ఓడిపోయిన ఛాన్స్ ఏమంటారు? ఓడిపోయి పార్టీలోకి వెళ్తున్నాడండి అతను. ఏం చేస్తామండి మనం? అదండి అదే 2 సార్లు 3 సార్లు ఓడిపోయాం కదా, ఈసారి ఒకసారి ఛాన్స్ ఇవ్వండి, ఒక ఓటు అటు ఒక ఓటు ఇటు వేయండి అని చెప్తున్నారంట కదా ఊరూరు. లేదండి, అలాగే ఏం చెప్తలేదండి. అలా ఏం చెప్పినా ఎవడో వేయరండి. ఇంకా ఏది వేసి కూడా అదే వేస్తారండి. ఇంకా పేరు? నా పేరు మల్రెడ్డి కృష్ణ. పిఠాపురం నియోజకవర్గం మీది? పిఠాపురం కోలంక. ఇప్పుడు ఇక నామినేషన్ ప్రక్రియ అయితే జరిగింది. వంగగీత గారు వేశారు, పవన్ కళ్యాణ్ గారు కూడా నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన తర్వాత ఏమనుకుంటున్నారు, ఎలా ఉంది సిచ్యువేషన్? పవన్ కళ్యాణ్ అండి ఇంకా సీటు చూడక్కర్లేదు. నన్ను చేస్తుంది జనంలో సగం మంది వేస్తే సరిపోతుంది, అంత జనం. అంటే కొంతమంది పెన్షన్ ఇచ్చాం, సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కాబట్టి ఇంకా అటువైపే వస్తాయి ఓట్లు అని చెప్పి అంటున్నారు, ఎంతవరకు వస్తాయి? చేతులు ఇస్తున్నాడు, చేతులు పట్టుకుపోతున్నారు, రేట్లు పెంచేసి కరెంట్ బిల్లు అవి పెంచేసి. ఇంకా ఎలా ఉండి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏమన్నాయి, గతంలో చంద్రబాబు నాయుడు కదా కరెంట్ బిల్లు అవి పెంచలేదు. వచ్చాక 2 సార్లు పెరిగాయి, ఆర్టీసీ పెరిగిపోయింది, పెట్రోల్ పెరిగిపోయి, అన్ని పెరిగిపోయి ఇంకా ఇత్తమా సుఖపెట్టి. అంటే మరి సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే మరి రేట్లు పెంచాల్సిందే కదా, మరి లేకపోతే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఇవ్వమని ఎవరు చెప్పాడు, పెంచమని ఎవరు చెప్పారు? వాళ్ళు పెంచారంటే ఇవ్వనాక పెంచనాక ఆసరాలు చేశారంటే అలాగే పెంచేస్తాడు, ఇస్తున్నాడు, సరిపోయింది. అది చేతులు తీసుకుంటున్నారు. 5 సంవత్సరాలు రోడ్లు కానీ వాటర్ కానీ లేదంటే రైతులకు ఇబ్బందులు కానీ ఏమైనా పట్టించుకున్నారా? రైతుల గురించి అయితే అన్నాడు కానీ రైతు భరోసా చేస్తాను చేస్తాడని అన్నాడు. రోడ్లు అయితే ఎక్కడ దారుణమే, దేవులేవు రోడ్లు. రైతు భరోసా ఎంత పడుతుంది? 15,000 అన్నాడు, 13,000 అన్నాడు, 6,000 5,500 ఒకసారి ఇస్తున్నాడు. మోడీ 6,000 ఇందులో అంటున్నాడు. ఆ మోడీ పడతాయి పోతున్నాయి. అంటే సగం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా, ఆ విషయం తెలుసు. 6,000 కేంద్ర ప్రభుత్వం, 5,500 ఈయనని. అది ఓవరాల్ గా స్టేట్ లో గవర్నమెంట్ చేంజ్ అవుద్దాం, మళ్ళీ జగన్ గారు వస్తారు. మళ్ళీ జగన్ గారు వచ్చి చెప్పలేం, అంతా మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది. 2 సార్లు అందరూ చూసాం, మళ్ళీ ఇంకోటి మనం చూడాలి కదా అంటున్నారు. ఇప్పుడు ఎంపీ ఇక్కడ మీరు 2 ఓట్లు వేయాల్సి ఉంటది, పార్లమెంట్ కి ఒకటి, అసెంబ్లీకి ఒకటి. ఎవరెవరికి వేస్తారు 2 ఓట్లు? ఒకటి పవన్ వేస్తారు, ఒకటి అమ్మ తంగడి ఉదయసింగ్ గారు వేస్తారు. శ్రీనివాస్ గారు తెలుసా మీకు? ఆయన కొత్త వ్యక్తి, ఎవరికి తెలియదని సునీల్ గారు చెప్తున్నారు. అప్పుడు 6 నెలల బడి తిరుగుతుంటేనైనా ప్రతి వాళ్ళ దగ్గరకు వచ్చి ఇంకేం చూడగలదండి. జనసేన తుడిసేద్దాం దగ్గర నుంచి సునామీయే. గతంలో 2019 ఇలాగే చెప్పారు, గాజువాకలో భీమవరంలో ఓడించేశారు కదా. ఆ ఏళ్ళు ఓడించేశారంటే ఆ ఏళ్ళు వేరు, మనుషులు ఒకసారి శాంతి దాని జగన్ క్యాన్సింగ్ చేస్తారు, ఏదో పడిపోరు. ఈ ఏళ్ళు పడి కూడా ఎవరు లేరు. ఒక అంగన్వాడీ లేరు, ఒక మాస్టర్ లేరు, ఒక ఉద్యోగత లేరు, ఇంకో వెళ్ళాడు మాట్లాడే ఇంకా అసహ్యం. అది అంటే ఎందుకు మీకు మేలు చేశాను అంటున్నాడు కదా 5 సంవత్సరాలు. మా దెబ్బ మేలు మాది చేతితో ఎట్టుకొస్తున్నాడు, చేతితో ఎత్తున్నాడు. మేలేటి మాకు మేలేం కాదు, కీలేదు. 3 రాజధానులు కడతాను అంటున్నారు మీకు. 3 రాజధానులు, ఒకటి ఏళ్ళప్పుడు 3 రాజధానులు చేస్తాడా? ఆ ఋషి కూడా అంతా బద్దలు కూడా వేసాడు. 5,000 కోట్లు అంతా పెట్టి మా చక్క బిల్డింగ్ కట్టుకున్నాడు. ఇంకా అందులో కొనుక్కుంటారు పెళ్ళవసరం. మాకు మా అయ్యే కదా రూపాయలు పెద్దలే కదా, అంట్లో ఏం తెచ్చి పెట్టాడా? మద్యపాన నిషేధం చేస్తాను అన్నారు కదా, మరి ఎంతవరకు వచ్చేసాడు? ఇప్పుడు ఇంకా ఎక్కువైపోయింది మద్యపానం. నన్ను చూశారు కాదు పిఠాపురాన్ని, ఏ కొట్టుకాడు చూసారు, సినిమాలు లాగా ఉన్నారు. మద్యపానం ఆ తరం కాదు చేయడానికి. ఊరూరు క్వాలిటీ మద్యం దొరుకుతుందా? ఏ క్వాలిటీ? కిడ్నీలు ఎవరిలో పోతున్నాయి మందు. నేను తాగిపోండి, మన కిడ్నీలు దెబ్బ అయిపోతున్నాయని దాటగా పెడితే ఆగిపోయాను 20 రోజులు పెట్టి. అప్పుడప్పుడు ఒక 90 వేసిపోండి, ఏదో ఉండలేక. ఏదో మందు, పచ్చి మందు, చంద్రబాబు ఇచ్చిన మందు రేటు చాలా గొప్పగా ఉండేది. అది తాగనే ఆయన రేట్ అంతా 110, 120, 250, 200 ఎక్కడ తాగేస్తాడో. తెచ్చింది 400, 200 తాగేస్తాడు. ఆ 200 ఇంకా 100 తీసుకుని మళ్ళీ పొద్దున మామూలు తాగితే పల్లెకి వెళ్ళిపోతున్నాడు.
చీప్ లిక్కర్ అమ్ముతున్నారు, ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు. నెక్స్ట్ రాష్ట్రంలో ఆడపిల్లలు 33,000 మంది మిస్ అయిపోయారని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. వాటి గురించి స్పందిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే కార్లు మార్చినట్టు పెళ్ళాలు మారుతాడు పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే ఎలా చూస్తారు? మరి పిల్లలు మారుతాడు తప్పు కదా, అది వాళ్ళకి ఆదరణ పెట్టి మారిపోయాడు. ఈయనకి ప్రజలకి ఏమైనా ఇబ్బంది జరిగిందా, మీకు ఏమైనా లాస్ వచ్చిందంటారు ప్రజలకి? ఎవరికన్నా మారుకోండి, వీడికి ఇబ్బంది ఏంటండి, అది ఎట్టో సినిమా ఆడాడు రోజు కూడా అందరూ పోతాడు, ఈడు పోవచ్చు కదా. ఈ చెల్లు 2 పెళ్లి చేసుకోలేదా చెల్లు, వాళ్ళ బాబు 2 పెళ్లి చేసుకోలేదా? అలాగే ఇలా 3 పిల్లలు అంటాడంటే మరి ఇటుకొని వెనకాల పోయి చూసుకుంటేనే తప్పది, ఎలా అనకూడదు. ఓవరాల్ గా ఎన్ని సీట్లు రావచ్చు వైసీపీకి? వైసీపీగా ఇప్పుడు మన వచ్చిన తెలుగుదేశం వస్తాయేమో, వస్తాయని 35 ఎంతో వస్తాయి. నాకు అంతే ఉన్నాయని సునామీ ఎక్కడ చూసినా ఎవగాడం పుట్టేస్తుంది దెబ్బ. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కాకినాడ పార్లమెంట్ లో సునీల్ గారు అనేది ఏంటంటే గతంలో 3 సార్లు వాడిపోయి పార్టీకి వెళ్తాడు, ఆయన గెలిచి పార్టీకి రాడు, అది ఆనవాయి అతనికి. అదే ఓడిపోయాను కదా 3 సార్లు, మరి 3 పార్టీల నుంచి ఈసారి సానుభూతితో సింపతితో ఓట్లేండి అంటారు. సానుభూతి చాలా అయిపోయింది, సానుభూతి వేస్తారు 2 దాంట్లో పోతారని ఒకటిలాగా ఎవడైందండి. క్రాస్ ఓటింగ్ జరుగుద్ది, ఎలాగైనా మేము ఎవరో ఒకరిని గెలుస్తామని వైసీపీ ధీమాగా ఉంది. 100కు 5, 6 ఉంటారు క్యాష్ ఓటింగ్ చేసేవాళ్ళు, వేస్తారు 2 వాడికే వారేయాలా. తెలుసా మీకు సింబల్స్? గ్లాసు గ్లాస్ పగిలి కోల్దు పొదిన ఎక్కుద్ది అంటాడు, అలాగే పొదిన ఎక్కుద్ది. ఇప్పుడు ఉత్సాహంగా ఉన్నారని కుర్రాళ్ళు అందరూ ఎవరు కాలు వేస్తారు. నిన్న మీటింగ్ నేను వెళ్ళలేను, జ్వరంతో పోయినాను, ఎక్కడికి సేబోలు పోయాను, సేబో నుంచి పిడాపురం దగ్గర జనం ఎంతమంది ఉంటారు? జనం క్రౌడ్ ఏం జనం లెక్క వేల కోల్దుని దగ్గర ఒక 10,000 1 లక్ష మంది ఉంటారు నిన్న జనం అయితే. వంగగీత గారికి ఎలా వచ్చారు? వంగగీత నేను వెళ్ళలేదు, జ్వరంతో వెళ్ళలేదు, ఉండదు భోజనాలు ఎరగలేవు అండి వాళ్ళకి. నేను అలాగే మాకు మా ఎస్పీఎస్ వర్మ గారు ఉన్నారు, ఎక్కడికెళ్ళి ముందు కడుపులు వస్తాడు. డబ్బులు ఇస్తే వచ్చారంటారా 1,00,000 మంది ఇచ్చి ఎవరు బీడిము కూడా వెళ్ళలేదు ఎవరికని. మా ఎవరి డబ్బులు అలా ఖర్చు పెట్టుకుని వెళ్తాం, మా తెలుగుదేశం కానీ జనసేన కానీ అయితే ఎప్పుడు రూపాయి మొత్తం అంతా వెళ్ళిందంటారా? ఆ పిడాపరేట్ మా పల్లెటూళ్ళు అన్ని కూడా ఎక్కడ ఉన్నారు. నేను రథసంబరం ఎక్కడి నుంచి సేబులు కానీ పిడాపురం చేసేది జనం. మేము తిన్నా కూడా అన్నమని చేసాడు మాకు వర్మ పిడాపురం మండలం అంతా కూడా ప్రతి ఒక్కరికి బాక్సులు, మరి పల్లెలు కాదు పల్లెలు కింద వేసుకుంటారు బాక్సులు, ఎవడో బాక్స్ ఆడికే ఆ రకంగా ఇచ్చేసాడు. తినేసేసి అక్క ఎవరికి ఎక్కడ ఎంత దెబ్బ కానీ ఎంత గొడవ కానీ లేకుండా వచ్చారు జనాలు. గతంలో చూసుకుంటే కుర్రోళ్ళు ఉంటారు జనసేనలో, పెద్దోళ్ళు ఉండరు అని చెప్పి విమర్శలు చేశారు. ఇప్పుడు కూడా అదే విమర్శలు చేస్తున్నారు. రీసెంట్ గా వంగగీత గారిని పక్కన పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే రియల్ హీరో వంగగీత గారు, రియల్ హీరో అంటే సినిమా హీరో పవన్ కళ్యాణ్, అలాంటి వాడికి ఓటేసిన వేస్ట్ అని చెప్తున్నారు. నాకే 2 సార్లు చేసింది ఏది మాకు చేసిన అభివృద్ధి, ఇక్కడ అభివృద్ధి ఉండాలా, సంక్షేమం ఉండాలా, 2 ఉండాలా. ఏమీ లేదు. సినిమా అయితే మా వెనకాల ఉన్నాడు, మా హీరో ఇంకొక హీరో ఉన్నాడు అక్కడ వరమ గారు. మళ్ళీ ఎలా నడిపిస్తాడు, రథం దోలేడు దోలుతాడు. ఇక్కడ ఏరియా అంతా కూడా పురుషోత్పట్నం లేకపోతే మాకు మట్టు కుడిసిపోయి మన పంటలో 7 మంది కొన్ని ఊళ్ళు సొంత డబ్బులు కాలంలో కాడ దించాడు వరమ గారు. ఆయన ఉన్నారు కాబట్టి మాకు అయిందే. ఇప్పుడు పరిపాలన అంతా ఇక్కడ చేస్తాడు, ఇన్ఛార్జ్ అయినా మాకు పవన్ కళ్యాణ్ గెలిచి సినిమాలు తీసుకుంటే ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా మాకు వరమ గారు, ఆయన నడుపుతాడు. గతంలో చూసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇలా కౌలు రైతులకి ఇవ్వడం గానీ, ₹1,00,000 ఇవ్వడం గానీ, ఆయన సొంత డబ్బులు సొంత ఆస్తులు, అలాంటి వ్యక్తి అసెంబ్లీకి వెళ్తే మేలు జరుగుద్దా? పవన్ కళ్యాణ్ ఎంత జరగదండి, 3 ఇద్దరు సొంత డబ్బులు ₹1,00,000 ఇచ్చినట్టు యారు ఎవరున్నాడో చెప్పండి. ఏ నాయకుడు ఉన్నాడు ఇప్పుడు? అవును, నాయకులు ఎవరన్నా ఉన్నాడా? సొంత రూపాయలు తెచ్చి పంచిపెట్టాడు, చచ్చిపోయిన వాళ్ళు అందరూ వెనకాల భవిష్యత్తు గురించి పెట్టాడు. లక్ష అవి ఎప్పుడో కొంపలు కూల్చేసారు, మళ్ళీ వాళ్ళకి లక్ష ఇచ్చాడు కట్టుకుండాని. అలా నాయకుడు ఇప్పుడు ఎవరైనా వస్తాడండి? ఆ మూమెంట్ ఇప్పుడు ప్రజల మీద పడిపోతున్నారు వెళ్ళి. పవన్ పోతాడికి ఇంకా ఈడ మీద పడిపోవడం వెళ్ళి అంత జనం వచ్చేస్తున్నారు ఎక్కడికక్కడ. రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక గులకరాయి దాడి జరిగింది అంటున్నారు. అదేమో దండ గీసుకుందని కొంతమంది అంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొట్టించారు అంటున్నారు. ఎంతవరకు వస్తుంది? మన పవన్ కళ్యాణ్ గెలిచాడు ఆ ఊళ్ళో తెనాల్లోనే, చంద్రబాబు గెలిచారు రాళ్ళు. మరి ఆలకంద ఏదో ప్యాచ్ చేసుకున్నాడు సానుభూతికి. ముందు పాప చంద్రబాబుని చంపాడు, ఆ సానుభూతి నారావారి చరిత్రను గొట్టలు చేసేటప్పుడు చంద్రబాబు పేపర్లో పుడే వేసారు. మరి అలాగే ఉంటది. 5 సంవత్సరాలు నిరూపించారంట. ఏం నిరూపించాడు? అది దెబ్బ మళ్ళీ ఈయన మీద పడదు. ఇప్పుడు సిబిఐ కూడా అందరూ కూడా జగన్ రెసిడెంట్ మీద పడి పెడుతున్నారు. ఇంకా కడప రాని చూద్దాం. ఇవాళ బీటెక్ రవి మీద ఎక్కడ ఇవాళ బీటెక్ రవి నామినేషన్ వేసాడు జగన్ మీద. ఓ తండాలు జనం. దాడి సానుభూతి కోసం జరిగిందంటారా? ఇది సానుభూతి వెనకాల ప్రశాంత్ కిషోర్ ఏడ్చాడండి. ఆయన నువ్వు ఇలా చేయి, అది అలా చేయి, సానుభూతి పెరిగిపోతే అది ఫాలో అవుతున్నాడంటే ఆయన ఫాలో అవుడు ఇవ్వలేదు. ఇవాళ మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, నువ్వు వేరే అవడా కాదు, మాకు జనాలు సరిపోతున్నారు.